నేను ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని కూడాను. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మాకు అనేక రాయితీలు కట్ చేసి మాకు అన్యాయం చేసిపోయారు. మాకు ఇవ్వాల్సిన బకాయిలే 21,800 కోట్లు నికరంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలే నిర్ణయించడం జరిగింది. అలాంటి బకాయిలన్నీ కూడా ఎన్డీఏ గ్రూప్ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన బకాయిలు పిఆర్సీ 12 పిఆర్సీ చైర్మన్ అపాయింట్ చేయడం అయితే, పిఆర్ బకాయిలు కానీ పిఆర్సీని అపాయింట్ చేయడం కానీ ఇలాంటి అన్నిటి మీద కూడా మాకు ఎన్డీఏ నాయకత్వం హామీ ఇవ్వడం జరిగింది. వారి మాయ మాటలు నమ్మి మేము ఎలక్షన్ ముందు మా సొంత ఖర్చులతోటి రాష్ట్రం అంతా పర్యటించి ఎన్డీఏ గ్రూప్కి సపోర్ట్ చేశాం. ఫలితంగా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన నాటి నుంచి మేము ఒక మంత్రికి ఇంటర్వ్యూ అడిగితే తర్వాత చూస్తామని అంటాడు. చూడండి, అదే అంతకుముందు మేము పోయి అడిగితే స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే జిల్లా ఇన్ఛార్జ్ ఎవరని అడిగేవాడు. ఆ రోజు మేము ఆయనకి క్లియర్గా చెప్పాము, అయ్యా ఈ మాదిరిగా గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, ఎన్డీఏ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాము, మీరు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం గ్యారంటీ, మీరు చంద్రబాబు నాయుడికి అధికారులు కాబట్టి మీకు మంత్రి పదవి కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. మీకు మంత్రి పదవి వచ్చినప్పుడు మాకు రావాల్సిన బకాయిల గురించి మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నవించి మాకు మేలు జరిగేట్టుగా చూడాలని చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన తప్పకుండా చేస్తామన్నాడు. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన పెద్ద మనిషి. మాకు 70 ఏళ్ళకి 10% ఐఆర్ ఉందండి, 75 ఏళ్ళకి 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంది. ఈ రెండింటిని 10ని 7కి 15ని 12కి తగ్గించడం జరిగింది అండి. దానికి ఆయన ఇదేదయా ఇచ్చిన దాన్ని తగ్గించేది, కోసేది. నేను ఇప్పుడు దాకా పోటీ చేస్తున్నాను, మీ సమస్యలు విన్న తర్వాత నాకు గెలవాలనే పట్టుదల వచ్చింది. నేను గెలిచిన తర్వాత తప్పకుండా మీ సమస్యల మీద పోరాటం చేసి మీకు న్యాయం జరిగేట్టు చూస్తానని చెప్పాను. 6 నెలలు గడిచింది. ఇంతవరకు మా సంగతే పట్టించుకోవట్లా. మేము పోయి చెప్తే నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని పిలిచి మీరు మాట్లాడతానని చెప్తారు. అంతేగాని ప్రతి క్యాబినెట్ మీటింగ్కి ముందు మేము అనేక ఆశలు పెట్టుకొని క్యాబినెట్ జరుగుతుంది, మనకి 12 పిఆర్సీ చైర్మన్ అపాయింట్ చేస్తారు, ఐఆర్ డిక్లేర్ చేస్తారు, కనీసం 10ని 7, 15ని 12 తగ్గించింది, ఆ 3% అన్న కలుగుతారని ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ మనకు ఎలాంటి బెనిఫిట్ కూడా ఈ ప్రభుత్వం నుంచి మాకు లభించలేదని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగిన ఈవెంట్ గురించి చెప్పలేదు. దినోత్సవం సందర్భంగా మా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళకి ఆత్మీయ సత్కారం చేశాం. నేను ఈరోజు 25 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని శాలువా, మునంగి, ఒకేతోటి వాళ్ళు ఘనంగా సన్మానించడం. నేను చూస్తున్నాను 200 మంది దాకా మా విశ్రాంతి ఉద్యోగులు వచ్చారు. వారికి సంతోషం కలిగే విధంగా చేసి ఈరోజు మంచి ప్రసిద్ధమైన విందు భోజనం కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు తీసుకుపోయి మా సమస్యల పరిష్కారానికి మీరు కూడా కృషి చేస్తారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటాం.